సత్యబాబు సార్ క్లబ్ డాన్సర్ చెంచల్ మర్డర్ అయిపోయింది. ఆ కేసు విషయంలో దొంగ సాక్ష్యం చెప్పడానికి ఒక మనిషి కావాలి. అదేమిటి సార్, మీ ఇంట్లోనే అన్ని రకాల మాయలు తెలిసిన ఓ మాయగాడు ఉన్నాడని మీరే అన్నారు కదా, వాడికి 4 డబ్బులు కొట్టించేస్తే చెప్తా. అమ్మలింగం, ఈ అమాయకుడు కొంప ముంచేస్తావు. ఇదేమిటి సార్, నా లైన్లోకి మీరు వచ్చారు? నేను నీ భక్తునే కదా, అందుకని. అన్నట్టు నీతో చిన్న పనుండి వచ్చానయ్యా. నా గబుక్కుని సబ్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ వచ్చింది అనుకో, నువ్వు ఆనందిస్తావా లేదా? తప్పకుండా ఆనందిస్తాను. నాకు ప్రమోషన్ వచ్చినట్టుగానే నీ గబుక్కుని 10,000 రూపాయలు దొరికినాయి అనుకో, సంతోషిస్తావా లేదా? అంత డబ్బు దొరికితే తప్పకుండా సంతోషిస్తాను. అయితే ఇదిగో 10,000. సరే సార్. అదే వద్దన్నాను. ఆ పెద్ద పని ఏం కాదు, చిన్న పని. ఒక కూని కేసులో నువ్వు అక్కర్లేదు, ఇంత సాధ్యం చెప్తే చాలు. సారీ అండి, నేను ఆ జీవితం నుంచి బయటపడ్డాను. ఇదిగో ఆ మాటే అనొద్దన్నాను. అయ్యో 64 కళ్ళు అరిచేతిలో పెట్టుకునేవాడివి నాయన. బాబు ఇదిగో నాయన, నా బాబు కదా, బాబుగా నన్ను క్షమించండి, నా గత జీవితానికి దూరంగా బతకాలనుకుంటున్నాను. ప్లీజ్ వెళ్ళిపోండి. నువ్వు డబ్బు తిరస్కరిస్తున్నావు. ఒక చిన్న అబద్ధానికి 10,000 రూపాయలు ఇస్తున్నాను, అందులో సబ్ ఇన్స్పెక్టర్ చేత్తో ఇస్తున్నాడు. నీవు జీవితంలో ఈ డబ్బు కాదన్నావు అంటే చాలా అప్రయోజకుడు అయిపోతావు. బాగా ఆలోచించుకో. వస్తాను. నేను గుమ్మం దాటి వెళ్ళానంటే మళ్ళీ తిరిగి రాను. ఏమంటావు? మిమ్మల్ని గుమ్మం దాటి వెళ్ళిపోమంటాను. ఎవరు? నువ్వు మా సుబ్రహ్మణ్యం కొడుకు రాజావి కదూ? కులాసాయి రావాలిగా. నేనేదో ఇలా ఉన్నాను అనుకోండి. సరే, మా చెల్లి ఎలా ఉంది? ఎవరు? సావిత్రి గురించేనా అడుగుతున్నావు? దాన్ని అధర్మరాజు కొంపలో పారేసి నువ్వు పట్నం దక్కా వచ్చావు. అలా చేయమనేది నేనే అనుకో, వెధప్పినుని. ఓ రోజున వాడికి ఏం దిమ్మదగులు పుట్టిందో ఒంటరిగా ఉన్న దాన్ని చూసి బలాత్కారం చేయబోయాడు. నేను కాదు, ఆ వెధప్పినుగా. ఆ ధర్మరాజును కత్తికో కండగా నరికి ఆ పని చేయకపోయినా అంత పని చేసి ఓ అబ్బాయి నీ చెల్లెల్ని కాపాడాడు. ఎవరా అబ్బాయి? మన ఊరికి కొత్తగా వచ్చిన మాస్టర్ బాబు. అతన్ని నీ చెల్లెల్ని రక్షించడమే కాదు, పెళ్లి కూడా చేసుకున్నాడు. దాంతో అతగాడి మీద కక్ష కట్టి ఆ ధర్మరాజు అతని ఉద్యోగాన్ని పీకించేశాడు. దాంతో వాళ్ళ పరిస్థితి మరీ దుర్భరంగా తయారైంది బాబు. ఒక్క మాటలో చెప్పాలంటే మునుపు మీరు అనుభవించిన దరిద్రం అంతా ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. బాబు, నిన్ను చూస్తుంటే 4 రాళ్లు సంపాదించి ఆర్థికంగా బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నావు. నీ తోడబుట్టింది కష్టాల్లో ఉన్నది, దాన్ని ఆదుకోవాల్సిన కనీస ధర్మం నీది. పెద్దవాడిని నా మాట విను. నువ్వు డబ్బు తిరస్కరిస్తున్నావు. ఒక చిన్న అబద్ధానికి 10,000 రూపాయలు ఇస్తున్నాను, అందులో సబ్ ఇన్స్పెక్టర్ చేత్తో ఇస్తున్నాడు. నీవు జీవితంలో ఈ డబ్బు కాదన్నావు అంటే చాలా అప్రయోజకుడు అయిపోతావు. బాగా ఆలోచించుకో. రాజా, రాజా, నమస్కారం సార్. ద్రోహి, నువ్వు ఇంకా బతికే ఉన్నావురా? నీ రక్తం కళ్ళ చూస్తాను. నాకు శిక్ష పడ్డా సరే నేను చంపేస్తాను రా. నీ అంతు నిన్ను. ఆర్డర్, ఆర్డర్. నువ్వు దౌర్జన్యం చేయడానికి కోర్టు అనుకున్నావా, మరి ఏదైనా అనుకున్నావా? సారీ సార్, ఒక ప్రముఖ ప్రఖ్యాత జర్నలిస్ట్ అయి ఉండి కూడా ఇంత ఆవేశంగా మూర్ఖంగా ప్రవర్తించాను అంటే నా మనోవేదన మీకు ఏ విధంగా చెప్పుకోను, ఎలా చెప్పుకోను? స్వర్గస్థురాలైన చెంచల నా అభిమాన నర్తకి, ఆమె అభిమాన సంఘానికి నేను ప్రెసిడెంట్ కూడాను. నా కళ్ళ ముందే ఇంత ఘోరం చేసిన ఈ దుర్మార్గుడు మళ్ళీ నాకు అడ్డపడేసరికి ఈ ఆవేశాన్ని అణుచుకోలేకపోయాను. ఇలాంటి దుర్మార్గుడిని క్షమించండి సార్. ఒక అమాయకుని నేరస్తుని చేసి కొలుపుతున్నావా? అనుభవిస్తావురా లింగం, అనుభవిస్తావు.
ప్రాసిక్యూషన్ వారు చేసిన నిరూపణలను బట్టి మావిళ్లపల్లి రామారావు అనబడే ఈ ముద్దాయి స్థానిక క్లబ్ డాన్సర్ కుమారి చెంచల్ను హత్య చేశాడని కోర్టు వారు విశ్వసించడం వల్ల ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అమ్మలింగం ఎంత దారుణాన్ని కొడుకెట్టారు.